Hello friends, welcome to my channel. In this video, I am going to explain about the ellipse. This is from Max 2B. ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్ 8 మార్క్స్ ఉంటాయి. అవి 4 + 4 = 8 మార్క్స్ లాగా ఉంటుంది. అంటే మనకి 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, దీంట్లో ఎలిప్స్ అంటే ఏందో ఫస్ట్ నేర్చుకుందాము. ఆ తర్వాత దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఆ తర్వాత ఒక్కొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ ఎలిప్స్ అంటే మీకు ఆల్రెడీ పారాబోలా గురించి చెప్పిన, సో దాంట్లో ఉన్న ఇంట్రడక్షన్ లానే ఉంటుంది ఇది కూడా. సో ఆ ఇంట్రడక్షన్ చూడండి, ఆ తర్వాత కంటిన్యూషన్ ఇంట్రడక్షన్ దీంట్లో చూడండి. ఓకే, ఎలిప్స్ అంటే ఏ కొనిక్ ఈజ్ సెడ్ టు బి అన్ ఎలిప్స్. Conic is said to be an ellipse if its eccentricity E is less than 1. అంటే E less than 1 అయితే ఏమవుతుంది? ఎలిప్స్ అవుతుంది. ఓకే, ఎలిప్స్ అంటే మనకి ఇలా ఉంటుంది అన్నట్టు షేప్. దాని షేప్ వచ్చేసి అంటే పారాబోలా అంటే మనకి ఇలా ఉంటుంది కదా, పారాబోలా ఇలా ఉంటుంది. ఎలిప్స్ అంటే ఇలా ఉంటుంది. అండ్ హైపర్బోలా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది, అది ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, దీనికి యాక్సిస్ ఇలా ఉంటాయి, ఒకటి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దీనికి ఇది వై యాక్సిస్, ఇలా ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. అండ్ హైపర్బోలా కూడా ఇలా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి. ఓకే, వీటికి ఇలా ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ పారాబోలా అంటే ఇలా ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ ఇలా ఉన్నప్పుడు దానికి ఫోకస్, సెంటర్, పాయింట్ ఆన్ ద అండ్ డైరెక్ట్రిక్స్ అలానే సేమ్ యాస్టిస్గా మనకి ఈ ఎలిప్స్లో కూడా ఉంటవి. సో అవి ఎలా ఉంటవి, దాని జనరల్ ఫామ్ ఏంటి? యాక్చువల్ పారాబోలా అంటే y² = 4ax లాగా ఉంటుంది. మరి దీని ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎలిప్స్ జనరల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఓకే, దీంట్లో ఫస్ట్ ఈక్వేషన్ x² + a² + y² / b² = 1 ఇలా ఉన్నప్పుడు మన ఎలిప్స్ అనే ఫార్ములా x² / a² + y² / b² = 1. ఫార్ములా అంటే జనరల్ ఫామ్. దీంట్లో ఏకి బీకి రిలేషన్ a > b అయినప్పుడు ఇలా వస్తుంది మనకి. దాని ఫిగర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అలానే x² / a² + y² / b² = 1 a < 1 అయినప్పుడు ఫిగర్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా అండ్ ఇలా ఉన్నప్పుడు వాటికి సెంటర్ ఎలా ఉంటుంది, అండ్ ఫోకా ఎలా ఉంటుంది, అండ్ లెంత్ ఆఫ్ ది లాక్టస్ రెక్టమ్ ఎలా ఉంటుంది, డైరెక్ట్రిక్స్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్ యాక్సిస్ ఎలా ఉంటుంది, అలాంటి వాటి గురించి, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, అలాంటి వాటి గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ దీంట్లో సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది? దీన్ని సెంటర్ అంటాము. దీన్ని మనము ఆరిజిన్ లాగా తీసుకోవచ్చు, 0, 0. దీంట్లో కూడా ఏమవుతుంది, ఇది సి అంటుంది, దీన్ని సెంటరా. దీన్ని కూడా మనము 0, 0గా తీసుకోవచ్చు, 0, 0. అండ్ నెక్స్ట్ వర్టెక్స్లో వచ్చేసి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వర్టీసెస్. యాక్చువల్లీ వాటిని ఏమనొచ్చు? వర్టీసెస్ అనొచ్చు. ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది, ఇక్కడ ఒక వర్టెక్స్ ఉంది. అంటే యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నదాన్ని మనం వర్టెక్సెస్ అనొచ్చు. దాన్ని క్యాపిటల్ A అండ్ A' లాగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని, దాని లెంత్ వచ్చేసి ± a, 0. ఎందుకంటే ఈ పాయింట్ ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి y కోఆర్డినేట్ అనేది 0 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఇవి వర్టిసెస్ అవుతాయి. ఇక్కడ సెకండ్ దాంట్లో B అండ్ B' అనేది వర్టిసెస్ అవుతాయి. సో అప్పుడు B అనే పాయింట్ లాగా తీసుకొని 0, ± b అని చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ దీంట్లో జస్ట్ డిఫరెన్స్, ఒక్కొక్క దానికి డిఫరెన్స్ లాగా రాసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఫోకాయ్ అంటుంది దీన్ని, ఫోకాయ్ అంటే S.
ఎస్ ఈక్వల్స్ టు ఏమంటవచ్చు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 అంటే ఈ ఫోకస్ని మనము పారాబోలాలో దీన్ని ఫోకస్ అంటాము, దీంట్లో ఇక్కడ ఫోకాయ్ అంటాము. సో వీటికి వాల్యూ ఫోకాయ్ ఎస్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 అండ్ దీంట్లో ఫోకాయ్ ఏమవుతుంది ఫోకాయ్ ఎస్ అంటే ఇక్కడ ఉంది కదా ఎస్ అండ్ ఎస్ డాష్ వీటి వాల్యూస్ రాస్తున్నట్టు 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ అంటాం అన్నట్టు ఇక్కడ బిఈ. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టరీస్ అంటే దీని ఈక్వేషన్ అన్నట్టు ఇక్కడ ఈ లైన్ ఈక్వేషన్ రాస్తున్నాం అన్నట్టు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ అంటే ఇవి ప్యారలల్ టు వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై బి. అండ్ దీంట్లో వచ్చేసి ఇక్కడ ఈ డైరెక్ట్రిక్స్ అనేది దేనికి ప్యారలల్గా ఉన్నాయి, ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని వై ఈక్వల్స్ అని చెప్తాను. సారీ ఇక్కడ రాద్దాము, ఒక ఆర్డర్లో వస్తాం కాబట్టి వై ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ అంటాం అన్నట్టు, బి బై ఈ. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయిపోయిన తర్వాత ఎసెంట్రిసిటీ అంటాం. ఎసెంట్రిసిటీ అంటే ఈ కదా, ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే దీంట్లో రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అప్పుడు దీంట్లో ఎసెంట్రిసిటీ ఏమవుతుంది ఈక్వల్స్ టు రూట్ ఓవర్ బి స్క్వేర్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ ఇదే కదా హైయెస్ట్ లెంత్ అయ్యేది, ఏ నుంచి ఏ డాష్కి ఉన్నదని హైయెస్ట్ లెంత్ ఉంటుంది, దాన్ని మేజర్ యాక్సిస్ అంటాము. మేజర్ యాక్సిస్ ఏమవుతుంది ఏ డాష్ ఈక్వల్స్ టు 2a అవుతుంది. అండ్ దీంట్లో మేజర్ యాక్సిస్ ఏమవుతుంది, మేజర్ యాక్సిస్ బి నుంచి బీకి ఉన్నదాన్ని మేజర్ యాక్సిస్ అంటాము, దాన్ని బి డాష్ అనొచ్చు కదా, బి డాష్ ఈక్వల్స్ టు 2b అవుతుంది. అలానే ఇప్పుడు మైనర్ ఏమవుతుంది బి డాష్ అవుతుంది, ఇది మైనర్ అవుతుంది. సో బి డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2b అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మైనర్ ఏమవుతుంది 2a అవుతుంది, ఇది అన్నట్టు, ఇది మైనర్. అండ్ ఫైనల్గా లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఇక్కడ దీనికి ఏమవుతుంది లాటస్ రెక్టమ్ ఎల్ డాష్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు 2b స్క్వేర్ బై ఏ. అప్పుడు దీంట్లో లాటస్ రెక్టమ్ ఏమవుతుంది ఎల్ డాష్ ఈక్వల్స్ టు కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది, ఏం లేదు, మనం ఒక ఫార్ములా నేర్చుకుంటే ఇంకొక ఫార్ములాస్లో ఉన్నాయి మొత్తం రాయొచ్చు. ఓకే, ఇలా మనకి ఈ ఫార్ములాస్ అనేవి కంప్లీట్గా డిపెండ్ అయి ఉండేది. ఏ గ్రేటర్ దెన్ బి ఉన్నప్పుడు ఇలా వస్తుంది, ఏ లెస్ దెన్ బి అయినప్పుడు ఇలా వస్తున్నాయి అన్నట్టు. ఓకే, now first question. Actually it is a 4-mark question, very important question. Find the equation of the ellipse. A focus s equals to 1 comma minus 1. Focus is given and eccentricity is given, although it is a 2/3, and directrix is given x plus y plus 2 equals to 0 అని ఇచ్చిండు. ఓకే, వీటిని బేస్ చేసుకొని ఎలిప్స్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇచ్చిన ఫస్ట్ ఏంటి ఎస్ అనే వాల్యూ ఇచ్చిండు, అంటే ఫోకస్ ఇచ్చిండు 1 comma minus 1 అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2/3 అండ్ నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్స్ 0. అండ్ ఇప్పుడు ఈ పారాబోలాలో పి అనేది ఒక పాయింట్ తీసుకుందాం ఆన్ ద ఎలిప్స్.
ఈ పి అనే పాయింట్ని ఏమందాము, x1, y1 అందాము, x1, y1. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎస్పి అండ్ పిఎం, ఎస్పి బై పిఎం, మనము పారాబోలాలో కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎస్పి బై పిఎం ఈక్వల్స్ టు ఈ, అంటే ఇక్కడ ద రేషియో ఆఫ్ ఎస్పి అండ్ పిఎం ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్ ఈ అనేది మనకు తెలుసు. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఏమని రాయొచ్చు అంటే ఎస్పి ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం. దాన్ని ఇది ఈక్వేషన్ 1 అనుకున్న తర్వాత ఇక్కడ పి అనే ఒక పాయింట్ x1, y1 అనేది ఎలిప్స్ పైన తీసుకుంటే మనకి సెకండ్ ఈక్వేషన్ లాగా ఎస్పి ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం, ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. ఎస్పి అంటే ఏంది, డిస్టెన్స్ ఫోకస్ నుంచి పాయింట్ ఆన్ ద ఎలిప్స్. ఈ డిస్టెన్స్ అండ్ పిఎం డిస్టెన్స్కి రేషియో తీసుకుంటే అది దీనికి ఈక్వల్గా ఎసెంట్రిసిటీకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంది, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి అంటే ఎస్పి వాల్యూ రాదాం. ఎస్పి ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x1 minus 1 whole square plus y1 plus 1 whole square. అంటే ఇక్కడ ఇది ఎస్, ఇది పి, ఈ రెండింటి కనుక డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత మనకి పిఎం అంటుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అనేది తెలుసుగా మనకి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మోడ్ అంటే ఈ లైన్కే కదా మనకున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నదాన్ని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాం. దీనిపైన ఈ డైరెక్ట్రిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అని ఉంది మనకి. ఓకే, అక్కడికి ఉంది కాబట్టి దీన్ని x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ ఓవర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైకి స్క్వేర్స్ తీసుకోవాలి, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. అంటే ఇది ఫైనల్గా మనకి ఏమవుతుంది, x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ 2 లాగా వస్తుంది అన్నట్టు. ఇది పిఎం. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. అంటే సెకండ్ ఈక్వేషన్లో ఎస్పి అండ్ ఈ ఇంటూ పిఎం అన్ని ఇచ్చిన వాల్యూస్ మొత్తం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ అనేది ఉంది. ఈ అంటే ఇక్కడ మనం ఏం వాల్యూ తీసుకున్నాము, 2/3. ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ మోడ్యులస్ x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ 2. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాను కంప్లీట్గా. ఎస్పి ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం, ఎస్పి వాల్యూ, పిఎం వాల్యూ, ఈ వాల్యూ అన్నీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినాం అనుకోండి, మొత్తం చూద్దాం. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసిన తర్వాత ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 1 హోల్ స్క్వేర్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇది దీనికి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, 4/9 అవుతుంది. 4/9 ఇక్కడ దీనికి స్క్వేర్ అయిపోతుంది. x1 ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై ఇది 2 అవుతుంది. 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 9 వచ్చేసి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. 9 ఆఫ్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం ఇప్పుడు లోపల ఉన్నదాన్ని. ఇది x1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y1 అవుతుంది అన్నట్టు. ఇక్కడ a ప్లస్ బి, a మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసాం అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటుంది. 2 ఆఫ్ ఇది a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్
4 plus 4x1 plus 4y1 plus 8x1 అవుతుంది అన్నట్టు. అంటే a² + b² + c² + 2ab + 2bc + 2ca లాగా ఉంటుంది అన్నట్టు. 2ca ఇప్పుడు 9తో మల్టిప్లై చేద్దాం ఇది మొత్తాన్ని. అండ్ ఇక్కడ 1 + 1 2 అవుతుంది, దాన్ని కూడా వేద్దాము. ఇది 9x² + 9y² - 18x1 + 18y1 ప్లస్ ఇక్కడ 1 + 1 2 ఉంటుంది కదా, 2 9 18 అని కూడా రాద్దాం. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 2x1² + 2y1² ప్లస్ ఇక్కడ 4 ఉంది కదా, 4 2 8 అవుతుంది. అండ్ 4 2 8x1 ప్లస్ 8y1 ప్లస్ 16x1 అవుతుంది. ఓకే, ఇలా అయిన తర్వాత నెక్స్ట్ అన్నీ ఒకేసారి తీసుకుందాం. x1ని y1ని అన్నింటిని ఒకసారి తీసుకొచ్చుకుంటే ఈ 2x1² అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2x1² అవుతుంది. అప్పుడు అదేమవుతుంది, 9x1² - 2x1² అంటే 7x1² అవుతుంది. అలానే ఈ 2y² కూడా ఇక్కడ ఈ 2y² కూడా ఇక్కడ సైడ్ తీసుకొస్తే మైనస్ అయిపోతుంది కాబట్టి అది 7y1² రాసుకుంటాము. నెక్స్ట్ ఇక 8x1 కూడా ఇక్కడ తీసుకొద్దాము, మైనస్ అవుతుంది. ఇక్కడ అన్ని రెండు మైనస్లు అయినప్పుడు -26x1 అవుతుంది. అలానే ఈ 8y1ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -81 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ అండ్ మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేయాలి యాక్చువల్లీ. సో అప్పుడు ఏమవుతుంది 10y1. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, ఈ 18 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి +10 = 0. ఇప్పుడు x1 y1 అనేది ఒక లోకస్ లాగా తీసుకుంటే సో ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే Px1 y1 ఒక లోకస్ అయినప్పుడు ఫైనలీ వీ కెన్ రైట్ 7x² + 7y² ఇక్కడ మనకి y1 యాడ్ అవుతుంది. y1 ఒక చిన్న చేంజెస్ ఇక్కడ ఉన్నాయి, చేంజెస్ చేసుకుంటూ రాతాము. -26x1 -4x1 అనేది ఒకటి అడిషనల్గా వస్తుంది, అది రాదాం. -4x1 4x1 y1 అది ఇక్కడికి వచ్చేస్తే ప్లస్ ఉంది. ఇక్కడ a² + b² + 2ab అని అంటాం కదా, 2ab 2bc 2c అని చెప్తాం. ఇక్కడ యాక్చువల్లీ 4x1 y1 అని వస్తుంది. ఇది 2 4 అవుతుంది. ఇది ఓకే, యాక్చువల్లీ ప్లస్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అయిపోతుంది. వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -4x1 y1 అయితే దీన్ని -4x1 1 అన్నట్లేదు కదా, లోకల్ తీసుకున్నాం కాబట్టి 1 అనేది యూజ్ చేయొద్దు. నెక్స్ట్ మిగిలిన రాదాం. -26x1 + 10y1 + 10 = 0. సారీ, యాక్చువల్లీ ఇక్కడ మిస్ అయింది. 2ab అనేది రాసుకోవాలి. 2ab ab అంటే x1 y1 అనేది మర్చిపోయాను, ఇక్కడ ఇది రాయడం మర్చిపోయాను.
ఓకే, ఇలా చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. Find the equation of ellipse in the standard form such that the distance between the foci is 8 and the distance between the directrix is 32 అని ఇచ్చిండు. ఓకే, ఫోకి అని ఇచ్చిందంటే ఇలా మనకి ఎలిప్స్ ఉంటుంది కదా, ఇక్కడ మైనర్ అండ్ మేజర్ డైరెక్ట్రిక్స్ యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఈ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ ఏఈ అవుతుంది. ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఏమవుతుందంటే 2AE అవుతుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి అంటే 2AE. అలానే డైరెక్ట్రిక్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ని ఏమంటాం అంటే A/E అంటాము. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ని -A/E అంటాము. ఈ రెండింటికి టోటల్ ఏమవుతుంది 2A/E అవుతుంది. అంటే A/E ప్లస్ A/E. డిస్టెన్స్ అంటే యాక్చువల్ ఎప్పుడైనా పాజిటివ్లోనే తీసుకోవాలి. సో అలా తీసుకున్నప్పుడు 2A/E అని రాస్తాం అన్నట్టు. సో ఇలా ఈ వాల్యూస్ ఇచ్చింది అన్నట్టు. ఈ ఫోకి వాల్యూ ఎంత ఇచ్చిండో 2AE = 8 అని ఇచ్చిండో, ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాము. అలానే డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిక్స్ కూడా ఇచ్చిండో, అదేంటి 2A/E = 32 అని ఇచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అందాము. ఈ 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తే, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేస్తే 2AE ఇంటూ 2A/E = 8 × 32 అవుతుంది. ఇక్కడ ఈని కట్ చేద్దాము. అట్లనే ఇదేమవుతుంది 2 to the 4 4 × A × A 4A² అవుతుంది. 4A² = 8 × 32 అవుతుంది. 4 1s 4 2s అవుతుంది. అండ్ 2 32s 64 అవుతుంది. A² = 64. అప్పుడు A = √64 దట్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. ఇలా 8 అయినప్పుడు 2AE = 8 మనకు తెలుసు. A అనేది ఇప్పుడు ఎంత 8 కదా, A కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 × E = 8. ఈ 8ని క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా మనకి 2E = 1 అని వస్తుంది. అప్పుడు E = ఏమవుతుంది 1/2 అవుతుంది. మనకి ఇక్కడ ఏమేమి వాల్యూస్ వచ్చినాయి, ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. వీటిని యూజ్ చేసుకొని మనం B వాల్యూ ఒకటి ఫైండ్ చేస్తే మనము జనరల్ ఫార్ములాలోకి రాయొచ్చు. ఓకే, మనకి ఫార్ములా ఏంటి, ఎసెంట్రిసిటీ E = √A² - B² / A² అనే ఫార్ములాను యూజ్ చేసుకొని Bని ఫైండ్ చేద్దాం. E అంటే ఎంత 1/2 కదా, 1/2 = √A అంటే ఎంత 8. 8² ఎంత రాద్దాం /8². ఈ రూట్ని ఇక్కడ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది 1/4 అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ అవుతుంది కాబట్టి. = 8² 64 - B² / 64. ఇప్పుడు 4 1s ఇది 4 16s అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ ఈ 16 ఇక్కడికి వచ్చేస్తే 64 - B². ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. B²ని 64 - 16. B² = 64 - 16 ఏమవుతుంది, ఇది 48 అవుతుంది. ఓకే, B² = 48. ఓకే, ఫైనల్గా మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుంది, x² / A² ప్లస్ y² / B² = 1. x² / A² అంటే ఏంటి 8² ప్లస్ y² / B² వాల్యూ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. B² వాల్యూ ఎంత 48, అది డైరెక్ట్ రాసేద్దాం =1. Finally, we can write x² / 64 plus y² / 48 = 1. This is the general form of the given ellipse. అంటే మనకి ఇలా
ఫోకాయ్ లెంత్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద డయాగ్నోస్టిక్స్ ఇచ్చినప్పుడు ఇలా ఫైండ్ చేయొచ్చున్నట్టు. ఓకే, ఇవి 2 టైప్స్ క్వశ్చన్ చెప్పిన. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక 3 టైప్స్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, మీరు కనుక నా వీడియో కనుక కంప్లీట్గా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.